జలమే బలం బలగం కూడా. అందుకే తెలంగాణలో నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. రైతుల కోసం రక్తం ఇచ్చేందుకు సిద్ధమన్న గులాబీ లీడర్లు జనం బాట పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు బసవేశ్వర నుంచి సంగమేశ్వరం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, రైతులకు అన్యాయం జరుగుతోందని గులాబీ దళం ఆరోపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రాజెక్టుల బాట పట్టారు. మేడిగడ్డతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయడమే తమ లక్ష్యమని చెప్తోంది కారు పార్టీ. ఇప్పటి వరకు నీళ్లు వారిచ్చి చూపించేటోళ్ళం, మంచినీళ్ళు తేలేదు. అప్పుడు ఆ రకంగా మంచిగా మనం చేసుకుందాం. అందువల్ల మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడదాం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర, మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణకేల్లో దండేసుకొని జరాసంగంలోని ఖ్యాతకి సంగమేశ్వర దాకా నడుద్దామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా, కొనెళ్తారా? లాస్ట్ దాకా సంచులు గించులు బట్టలు సర్దుకొని వస్తారా? మాణిక్రావు సాబ్ అయితే తయారున్నా అంటుండు. ఆల్రెడీ వాకింగ్ గికింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు పొద్దుగాలేసి. జైరాబాద్ ఎమ్మెల్యే సాబ్ పొద్దుగాలేసి వాకింగ్ చేస్తుండు, ఎక్సర్సైజ్ చేస్తుండు. ఇప్పటికే తయారైతుండు. మరి మీరు అవుతారా? ఓకే, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టేది. ఇక అధికార కాంగ్రెస్ కూడా కౌంటర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాదుల సహా కీలక ప్రాజెక్టులను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. పెండింగ్ ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ చెబుతోంది. గత 2-3 నెలల నుంచి కూడా ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి రిజర్వాయర్స్ నింపుకునే విధానము, భవిష్యత్తులో పంటలకు కావాల్సినటువంటి నీళ్లు, మంచినీళ్లు, వీటన్నిటికి సంబంధించి కూడా లోతుగా చర్చించిన తర్వాత తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని గోదావరిలో వస్తున్నటువంటి పారుతున్నటువంటి నీటిని సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్నంత మేరకు ఎంత ఖర్చైనా సరే, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎంత వచ్చినా సరే ఆ నీటిని మొత్తం లిఫ్ట్ చేసుకొని పంట పొలాలకి, చెరువులు నింపుకోవటానికి, మంచినీళ్లు తాగటానికి కావాల్సిన విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే వారు గత నెల రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు. గత 2-3 నెలలు. ఇక ఇదే సమయంలో బీజేపీ కూడా కాళేశ్వరం, సింగరేణి అంశాలను తెరపైకి తెస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాళేశ్వరం రిపేర్లు, నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి అంశంపై దృష్టి పెట్టారు. బొగ్గు గనులు, సంస్థ భవిష్యత్తు, కార్మికుల ప్రయోజనాలపై కేంద్రం వైఖరిని వివరిస్తూ బీజేపీ తన రాజకీయ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తోంది. రద్దు చేయడమే కాదు మాట చెప్పింది. భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో యాక్షన్ ద్వారా, వేలం ద్వారా బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారము గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు, ఆ రకంగా అనేక కంపెనీలు, అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ అన్ని కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే తెలంగాణలో ప్రాజెక్టులు రాజకీయాలు కొత్త దశకు చేరుకున్నాయి. కాళేశ్వరం, దేవాదుల, సింగరేణి అంశాలు కేవలం అభివృద్ధి అంశాలుగానే కాకుండా రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయి. 2018లో కాళేశ్వరం, 2023లో సాగునీటి హామీలు, మరి 2028 ఎన్నికలకు ప్రాజెక్టులే ప్రధాన ఎజెండాగా మారబోతున్నాయా? రైతుల నీటి అవసరాలపై జరుగుతున్న పోరు రాజకీయ ఆధిపత్యంగా మారుతోందా? రానున్న రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ ఎలా ఉండొచ్చు? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్యగౌడ్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు కాంబోజ్ వెంకటేశ్వర్ గారు, నీటిపారుదల రంగ నిపుణులు గోవర్ధన్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. ముందుగా గోవర్ధన్ గారు మీతో స్టార్ట్ చేస్తాను సార్. అసలు
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్? మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లో కనిపించినటువంటి కుంగుబాటు అనేది అది నిర్మాణంలో లోపమా, లేదు అని అంటే అక్కడ సాయిల్ స్ట్రాటా సరిగ్గా అంచనా వేయలేదా, ఏం జరిగింది? ఇక్కడ అధికార ప్రతిపక్ష నేతల మధ్య చాలా ఆరోపణలు ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి. వీటిలో ఈ పాపంలో రిటైర్డ్ ఇంజనీర్లది కూడా భాగం ఉంది అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. సో ఏంటి సార్ వాస్తవ పరిస్థితి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ 3 బ్యారేజీలలో తలెత్తినటువంటి తీవ్రమైనటువంటి డిస్ట్రెస్, పునాది అడుగు భాగంలో తలెత్తినటువంటి విషయాలపైన 2 నివేదికలు ఇచ్చిందండి. మొదటిది ప్రిలిమినరీ నివేదిక అక్టోబర్ 21, 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగినటువంటి 7వ బ్లాక్, మేడిగడ్డలో 7వ బ్లాక్ సుమారు 11 పియర్స్, 11 పిల్లర్స్, 11 గేట్లు అడుగు వరకు కుంగిపోయాయి. కొన్ని 6 అడుగులు కుంగిపోయాయి. అదే విధంగా మిగతా అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఎడమగట్టు నుంచి కుడిగట్ట వరకు అనేక చోట్ల బొంగలు పడ్డాయి. ఆ బొంగలు 19లో పడ్డాయి, 19లో పూడ్చారు, 20లో పడ్డాయి, 21లో పడ్డాయి, 23లో కూడా పడ్డాయి. ప్రతి సంవత్సరం పూడ్చినప్పటికీ సిమెంట్ గ్రౌటింగ్, కెమికల్ గ్రౌటింగ్, పాలియూరథిన్ గ్రౌటింగ్ చేసినప్పటికీ కూడా ఆ బొంగలన్నీ భయంకరమైనటువంటి నీటి ఒత్తిడికి, ప్రకృతి జలశక్తి ఒత్తిడికి అన్ని బొంగలు మళ్ళీ తెరుచుకున్నాయి. కొన్ని బొంగల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూడ్చింది. ఆ పూడ్చడం కూడా పద్ధతి ప్రకారం పూడ్చలేదు, అది కూడా తప్పని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఫైనల్ నివేదికలో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 365 పేజీల ఫైనల్ నివేదికలో ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లు కలిసి రూపొందించారు. దాదాపు వాటి కింది అడుగు భాగంలో ప్రాజెక్టు నిర్మించేటటువంటి క్రమంలో జియో ఫిజికల్ అంటే భూగర్భంలో ఏముంది అనేటువంటి పరీక్ష చేయలేదు. రెండవది జియో సాంకేతిక, భూగర్భ సాంకేతిక పరీక్షలు చేయలేదు. ఇది అర్జెంట్ గా ఇప్పుడు ప్రాజెక్టు అడుగున అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని జియో ఫిజికల్ టెస్ట్లు, జియో సాంకేతిక టెక్నికల్ టెస్ట్లను కూడా ఇప్పటికైనా చేయాలి. వాటిని రిపేర్ చేసేంత వరకు పునర్నిర్మాణం, పునర్వినియోగంలోకి, పునర్జీవనంలోకి తెచ్చేంత వరకు దానిలో ఒక్క చుక్క నీరు నిలపకూడదు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఆదేశం. వాటినన్నిటినీ కూడా ఇంకోటి ఎన్డీఎస్ఏ మరో విషయం కూడా చెప్పింది, వాటన్నిటిని పునర్నిర్మాణం చేసేటటువంటి బాధ్యత మాది కాదు, ప్రపంచ ప్రఖ్యాత దేశంలో ఉన్నటువంటి అనేక వైజ్ఞానిక సంస్థలతో కలిసి, భూగర్భ నిపుణులతో కలిసి ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆ నివేదికను సిడబ్ల్యూసికి సమర్పించి సిడబ్ల్యూసి వెలుగులో ఆ పునర్నిర్మాణం చేయాలని చెప్పారు. మరో కీలకమైనటువంటి విషయం ఏం చెప్పారంటే మేడిగడ్డ 7వ బ్లాక్ ను పూర్తిగా, అంటే 7వ బ్లాక్ లో ఉండే 11 పియర్స్ ని పూర్తిగా అడుగుముట్ట కూల్చి మళ్ళీ కొత్తది నిర్మించాలని చెప్పారు. ఆ అడుగుముట్ట కూల్చి నిర్మించేటటువంటి క్రమంలో 6వ బ్లాక్ కానీ 8వ బ్లాక్ కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా, వెంట్రుకవాసి ప్రమాదం జరిగినా 6వ బ్లాక్ మొత్తం పియర్స్ కూల్చాలి, 8వ బ్లాక్ మొత్తం పియర్స్ కూల్చాల్సి వస్తుందని చెప్పారు. 4వది అతి కీలకమైనటువంటి మరో విషయం ఏం చెప్పిందంటే మేడిగడ్డ 7వ బ్లాక్ లో 11 పియర్స్ కుంగినట్టే, ఒక 3-4 పియర్స్ 6 అడుగులు కుంగినట్టే, మిగతా వేరియేషన్స్ లో వివిధ స్థాయిల్లో మిగతావి కుంగినట్టే, ఏదైనా అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డలో మిగతా ఏ బ్లాక్ లోనైనా ఏ పియర్ అయినా ఎప్పుడైనా కుంగవచ్చు అనేది ఎన్డీఎస్ఏ నివేదిక అత్యంత కీలకమైనటువంటి కొన్ని విషయాలు. ఇక మరి చాలా విషయాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటే 2019లో ప్రారంభించినప్పుడు 3 ముఖ్యమంత్రులు ప్రారంభించినప్పుడే అడుగున బొంగలు పడ్డాయి 3 బ్యారేజీలో. సిమెంట్ దిమ్మలు మొత్తం కొట్టుకుపోయాయి హైడ్రాలిక్ ప్రెజర్ కి, అంటే సూపర్ క్రిటికల్ ఫ్లో. డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు భయంకరమైనటువంటి సూపర్ క్రిటికల్ ఫ్లోతో వచ్చినటువంటి నీటి ఒత్తిడికి ప్రాజెక్టు పునాది మొత్తం 4 మీటర్లు మాత్రమే, ప్రాజెక్టు పునాది కంటే దిమ్మెలు కొట్టుకుపోయి 7-8 మీటర్ల లోతుకు ఒక కేవ్ లాంటి లోతైనటువంటి రంధ్రం చేయడం వల్ల అడుగున ఉండేటటువంటి ఇసుకంతా కూడా ఈ నీటి ఒత్తిడికి గురైనటువంటి రంధ్రంలోకి, ఒక భారీ హోల్లోకి ప్రాజెక్టు పునాది కింద ఉండేటటువంటి ఇసుక అంతా తరలి వచ్చి ప్రాజెక్టు కింద ఒక పెద్ద బోయారం, అంటే నానో కార్ లాంటివి పట్టినటువంటి పెద్ద భారీ బోయారాలు, భారీ క్యావిటీలు, భారీ రంధ్రాలు ఏర్పడ్డాయని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. అవి పునర్నిర్మాణం చేయడం కూడా ఆచరణలో సాధ్యమయ్యేటటువంటి విషయం
గురించి చాలా ప్రశ్నార్థకంగా మాట్లాడింది ఆ నివేదిక. మ్మ్. అదండి. సార్ అయితే ఇక్కడ ఇప్పట్లో పునర్నిర్మాణం ఇక్కడ అయ్యే విషయం బీఆర్ఎస్ కూడా కాదు. బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు అంటే ఇంజనీర్లు అప్పుడు అక్కడ కట్టొద్దు అని మాకు ఎక్కడా చెప్పలేదు. ఏ రిపోర్ట్లో కూడా ఈవెన్ జస్టిస్ ఘోష్ పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చినటువంటి నివేదికలో కూడా వాళ్ళు మేము కట్టొద్దు అని చెప్పాము, అయినా కూడా ప్రభుత్వం కట్టింది అని ఎక్కడా చెప్పలేదు. డైరెక్ట్గా వాళ్ళు అపోజ్ చేసింది ఏంటంటే డైరెక్ట్గా నీటిని ఎత్తిపోసేందుకు మాత్రమే అది కుదరదు అన్న విషయంలో మాత్రమే వాళ్ళు విభేదించారని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. మేడం, చాలా కీలకమైన విషయాలు. తుమ్మిడిహెట్టి నుంచి రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ పేరిట ఏ రకమైనటువంటి ఇంజనీర్లు మేడిగడ్డకు మార్చాలని ఎవరు చెప్పలే. అది మీరు పినాకిని చంద్ర ఘోష్ నివేదిక కనుక చదివితే, పినాకిని చంద్ర ఘోష్ నివేదిక, ఎన్డీఎస్సీ నివేదికలు మా దగ్గర ఉన్నాయి. పినాకిని చంద్ర ఘోష్ 119 మంది డిపోజిషన్స్ సాక్షులు ఎవరైతే నమోదు చేసిందో ఆ 119 మందిలో నేను కూడా ఒక సాక్షిని. నేను కూడా డిపోజిషన్ ఇచ్చాను. నేను కూడా 13 పేజీల నివేదికను ఇచ్చాను. పినాకిని చంద్ర ఘోష్ ప్రత్యక్షంగా 1-to-1 నన్ను గంట 15 నిమిషాల పాటు నన్ను విచారించారు. నా సాక్ష్యాన్ని కూడా ఆ నివేదికలో సారాంశాన్ని పొందుపరిచారు. ఇది చాలా కీలకమైనది. వారు ఏమంటారు అంటే ఏ ఈఎన్సీ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ కానీ లేకపోతే ఇరిగేషన్ సెక్రటరీ కానీ మిగతా ఏ ఇంజనీర్లు కానీ ఎవ్వరు కూడా వారు కేసీఆర్ ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టాను తప్ప ఇది మేము నిర్ణయించినటువంటి ప్రకారం జరగలేదని చెప్పేసి అందరు చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారు చాలా క్లియర్ గా. ఎన్డీఎస్ఏ మరోటి ఏం చెప్పింది, మిగతా నివేదికలు మరోటి ఏం చెప్పింది అంటే డిజైన్ ఏదైతే నిర్మాణ ప్రణాళికకు తగ్గట్టు నిర్మాణం చేయలేదు. నిర్మాణ ప్రణాళికకు తగ్గట్టు నిర్మాణం చేయకపోవడమే కాకుండా నిర్మించినటువంటి దాని ప్రకారం మెయింటెనెన్స్ ను కూడా చేయలేదు. అంటే డిజైన్ కి తగ్గట్టు నిర్మాణం చేయలేదు, నిర్మాణానికి తగ్గట్టు మెయింటెనెన్స్ కూడా చేయలేదు. వీటన్నింటి వల్ల మెయింటెనెన్స్ చేయలేదని మేడిగడ్డ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆ రోజు ఉన్నటువంటి మోహన్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డికి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ గా కేసీఆర్ ప్రమోషన్ ఇచ్చినటువంటి మోహన్ రెడ్డి గారు కూడా ఆయన 2019లోనే ప్రాజెక్టులో అత్యంత ప్రమాదకరమైనటువంటి డిస్ట్రెస్ ఏర్పడింది. పునాది అడుగు భాగంలో డిస్ట్రెస్ ఏర్పడింది. ప్రమాదకరమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. వీటిని అర్జెంట్ గా రెక్టిఫై చేయాలి, వీటిని మార్పు చేయాలి, వీటిని సరిదిద్దాలి, వీటిని పరిష్కరించాలని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంట్ కి ఒక లేఖ రాశారు. ఆ లేఖ కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా బయటపెట్టాయి. ఇలా చాలా మంది వాటిపై రాశారు. దాదాపు అనేక మంది ఇంజనీర్లు పినాకిని చంద్ర ఘోష్ ఏకసభ్య కమిషన్, సుప్రీంకోర్టు జస్టిస్ ముందు ఇది మాకు సంబంధం లేదు, కేసీఆరే అన్ని తానే తనకు తాను మార్చారు. ఇది మా విశ్లేషణ మొత్తంగా చూస్తే తుమ్మిడిహెట్టి వద్ద అడుగు భాగంలో అద్భుతమైనటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, కడెం లేతే మిగతా శ్రీరామ్ సాగర్ లాగా అడుగున గ్రానైట్ రాయి, అడుగున దృఢమైనటువంటి రాయి ఉంటుంది. కానీ మేడిగడ్డ అన్నారం సుందిళ్లలో కేవలం శాండ్ బెడ్ పైన అడుగున ఏ రకమైనటువంటి దృఢమైనటువంటి గట్టి పునాది లేకుండా శాండ్ బెడ్ పైన ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. అన్నిటికంటే చాలా కీలకమైనవి ఏంటంటే ఆ పునాది మొత్తం కూడా 4 మీటర్లు మాత్రమే. మూడవది చాలా కీలకమైనటువంటి విషయం ఏమిటి అంటే మొత్తం ఫ్లోటింగ్ స్ట్రక్చర్ గా నిర్మించాల్సినటువంటి 3 బ్యారేజీలని రిజిడ్ స్ట్రక్చర్ గా మార్చాయి. వేగవంతమైనటువంటి 2.5-3 సంవత్సరాల్లో 3 బ్యారేజీలు నిర్మించడం వల్ల అడుగున బబుల్స్ ఏర్పడ్డాయి. అన్నిటికంటే కీలకమైనటువంటి మరో విషయం ఏంటంటే ఏ బ్యారేజీలోనైనా 2 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపకూడదండి. మేడిగడ్డలో 16 టీఎంసీలు, 6 రెట్లు ఎక్కువగా, 8 రెట్లు ఎక్కువగా, అన్నారంలో 10 రెట్లు 10 టీఎంసీ 10.5 టీఎంసీ దాదాపు 5 రెట్లు ఎక్కువగా, సుందిళ్లలో 8 టీఎంసీలు 8.5 టీఎంసీ అంటే 4 రెట్లు ఎక్కువగా. అంటే బ్యారేజీ నియమాలకు పూర్తి విరుద్ధంగా 3 బ్యారేజీలని వాటిని డ్యాముల్లాగా నాగార్జున సాగర్, శ్రీశైలం, మన శ్రీరామ్ సాగర్ భారీ డ్యాముల్లాగా, బాక్కరనగర్ డ్యాముల్లాగా వాటిని నిర్మించాడు. వాటిని నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించినటువంటి తప్పిదాల వల్ల అడుగు పునాదులు అంటే మీరు 10 అడుగులు ఉండాలండి. ఏ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ కానీ ధవళేశ్వరం బ్యారేజ్ కానీ 10 అడుగుల కంటే ఎక్కువ ఉండదు. వచ్చిన నీరు వచ్చినట్టు గోదావరి కిందికి వెళ్ళిపోతుంది లేదా కాలువకి వెళ్ళిపోతుంది.
ఒక చుక్క కూడా 10 అడుగుల కంటే ఎక్కువ నిలపడానికి వీల్లేదు, 2 టీఎంసీల కంటే ఎక్కువ నిలపడానికి వీల్లేదు. కానీ ఇక్కడ కేసీఆర్ అక్కడ కాలువ ఉండదు, పైకెత్తిపోయాలి, ఎదురెత్తిపోయాలి. మూడవది 10 అడుగులు కాకుండా 30 అడుగులు నీళ్లు నిలపడం జరిగింది. 30 అడుగులు అంటే దాదాపు 10 మీటర్లు ప్రతి బ్యారేజ్ లో నీరు నిలపడం వల్ల ఇసుక గుండా ఉండేటటువంటి రంధ్రాల గుండా పునాది కేవలం 4 మీటర్లే కాబట్టి ఆ 4 మీటర్ల కింది అడుగు నుంచి అంటే 10 అడుగులు అయిపోయినటువంటి హెడ్ అత్యంత చాలా భారీ జలశక్తి నిల్వ ఉండడం వల్ల కొన్ని పదుల టీఎంసీలు నీరు నిల్వ ఉండడం, వెనక నుంచి అనేక పదుల టీఎంసీలు, ఉదాహరణకి 29 2022 23 21 22 23లో వచ్చినటువంటి భారీ వరదలు 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అక్కడ 10 మేడిగడ్డలో 16 టీఎంసీలు, అన్నారంలో 10 టీఎంసీలు, సుందిలలో 8 టీఎంసీలు ఉంటున్నటువంటి సమయంలో పైనుంచి 250 టీఎంసీల నీరు దాదాపు 28 లక్షల క్యూసెక్ల నీరు రావడం వల్ల ప్రాజెక్టు వెనక భాగంలో విపరీతమైనటువంటి హెడ్ పెరిగి ఇసుక నుంచి రంధ్రాలు చేసుకొని ఆ గేట్లలోంచి విడిచినటువంటి నీరు, గేట్లలోంచి చిన్నగా విడిచినటువంటి గేట్లు మెల్లిమెల్లిగా పైకి లేపుతున్నటువంటి సందర్భంలో వెళ్ళేటటువంటి ఫ్లోని ఏమంటారంటే సూపర్ క్రిటికల్ ఫ్లో. అంటే అత్యంత సంక్లిష్టమైన అత్యంత వేగవంతమైనటువంటి జలశక్తి వేగానికి దిమ్మెలు కొట్టుకుపోయి 8 మీటర్ల వరకు కిందికి ప్రాజెక్టు పొడుగుతా మొత్తం గేట్లన్నీ కూడా అడుగు భాగంలో ఇసుకను తొలిచేసేయండి. 8 మీటర్ల వరకు మరి ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేయండి అని అడుగుతున్నారు కదా బీఆర్ఎస్ నాయకులు. అంటే టిఆర్ఎస్ నాయకులు అత్యంత బాధ్యతారహితంగా ప్రాజెక్టు నిర్మాణంలో ప్రవర్తించారు, ఇంక్లూడింగ్ కేసీఆర్ తో సహా. మేము దాదాపు గత 25 ఏళ్లుగా నీటిపారుదల రంగంలో ఒక స్వతంత్ర పరిశోధకుడిగా ఏ రంగానికి ఏ పార్టీకి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు సుస్థిరమైన పద్ధతుల్లో నీళ్లు సాధించాలనే లక్ష్యంతో ఈవెన్ అర్బన్ కమ్యూనిటీకి కూడా నీరు సాధించాలనే లక్ష్యంతో మరొకటి కీలకమైనటువంటి విషయం సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ విషయంలో మేము పనిచేస్తున్నాం యాజ్ ఇండిపెండెంట్ గా. అంటే అక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోవడం అంటే 3 బ్యారేజీలని మరింత విపత్తుకు గురి చేయడము, తెలంగాణ 3 బ్యారేజీలను సర్వనాశనం చేయడమే అవుతుంది. ఎన్డీఎస్సీ చెప్తుందా ఒకసారి? హరీష్ రావు చెప్పండి, కేటీఆర్ చెప్పండి. ఎన్డీఎస్సీ నివేదిక ప్రకారం ఇలా చాలా మంది ఇంజనీర్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ లో ఉండేటటువంటి మద్దతుదారులు కొద్దిమంది కూడా మాట్లాడుతున్నారు. అది ఒక పార్టీకి మనం పక్షపాతంగా మిగతా ఆ పద్ధతుల్లో మాట్లాడడం కాదు. కానీ ఎన్డీఎస్సీ నివేదిక వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు సిడబ్ల్యూసీ కింద సర్వస్వతంత్రంగా పనిచేస్తున్నారు. అది చాలా కీలకమైనటువంటి విషయం, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి గోవర్ధన్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టా? కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నట్టుగా దానివల్ల 1 ఎకరా కూడా నీళ్లు అందనటువంటి ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందా? లేదు, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఆధారంగా దానికి ఎక్కడెక్కడ రిపేర్లు అవసరమో వాటన్నింటినీ రిపేర్ చేయించుకొని వినియోగించుకుంటే ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉంటుందా? ఉపయోగంలోకి వస్తుందా రాదా? ఇక్కడ చాలా కీలకమైన విషయం, బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల 3 బ్యారేజీల్లో భారీ అవినీతి తొందరపాటు వల్ల ఆ 3 బ్యారేజీలు కుంగిపోయినాయి. ఆ 3 బ్యారేజీలు రిపేర్ చేయడం అనేది అత్యంత సంక్లిష్టమైన విషయం, అది అత్యంత ప్రశ్నార్థకమైన విషయం. మేము నివేదిక ఈ 2.5 ఏళ్ల కాలంలో తుమ్మిడి హట్టి నిర్మిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్, రాహుల్ గాంధీ కూలిపోయినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి, కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ 2.5 ఏళ్ళు నిజంగా కేసీఆర్ అవినీతి చేసినప్పటికీ కూడా 3 బ్యారేజీలు 2.5-3 ఏళ్లలో నిర్మించారండి, పంప్ సెట్లు అన్ని. వీళ్ళు 2.5 ఏళ్లలో అదే తుమ్మిడి హట్టిని నిర్మించడంలో ఎందుకు దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది? ఈ రోజు తుమ్మిడి హట్టి ప్రాజెక్టు కనుక నిర్మించి ఉంటే కృష్ణాలో ఎక్కడ నీళ్ళు, అప్పర్ గోదావరిలో నీళ్ళు. రైట్ సార్, మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్. రైట్, నీటిపారుదల రంగ నిపుణులు గోవర్ధన్ గారితో మాట్లాడుతున్నాం. గోవర్ధన్ గారు, ఇందాక కంటిన్యూ చేస్తా ఉన్నాము మనం, చెప్పండి సార్. అంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కరువుకు బీఆర్ఎస్ ప్రభుత్వము, ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రధాన
నాయకులు, ప్రభుత్వం అందరికీ ప్రభుత్వం బాధ్యురాలు. తర్వాత దాంతో పాటు ఈ రోజు ఈ 2.5 సంవత్సరాల పాటు తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పేసి నిర్మించకుండా అత్యంత దుర్మార్గమైనటువంటి, దారుణమైనటువంటి నిర్లక్ష్యం, జాప్యం చేసినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బాధ్యులు. ఎందుకంటే బీఆర్ఎస్ వల్ల 3 బ్యారేజీలు కూలిపోయాయి, కుంగిపోయాయి. మేడిగడ్డ కూలిపోయింది, మిగతా బ్యారేజీలు అన్ని బొంగలు పడ్డాయి. ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్ల మేము నిర్మిస్తామని చెప్పేసి తుమ్మిడి నిర్మించడానికి ఈజీగా సాధ్యమయ్యేది. 3 బ్యారేజీలని బీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఏళ్లలో, 2.5 ఏళ్లలో నిర్మించారు. అవినీతి కొరకు మిగతా ఏమైనప్పటికీ కూడా కేవలం ఒకే ఒక్క బ్యారేజీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్మించకుండా ఉండడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం. ఇంకో కీలకమైన విషయం, ఈ రోజు 152 మీటర్ల ఎత్తున మహారాష్ట్ర నుంచి పర్మిషన్ తెచ్చుకునేంత వరకు నెగోషియేషన్ చేస్తూనే 160 మీటర్లకి, 155 మీటర్లకి పునాది వేసుకొని 148 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు తుమ్మిడేటి వద్ద నిర్మించుకోవడానికి కేసీఆర్, ఫడ్నవీస్ ఆల్రెడీ ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం తుమ్మిడేటి వద్ద వీళ్ళు ఎప్పుడైతే 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చారో అదే రోజు నుంచి నిర్మాణం ప్రారంభించినటువంటి పని చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కావున ఈ రోజు ఉన్నటువంటి కరువుకి కృష్ణాలో ఎక్కడ నీళ్ళు లేదు, అప్పర్ గోదావరిలో నీళ్ళు లేవు, మధ్య గోదావరిలో నీళ్ళు లేవు. ఈ 2 ఉపనదులు అయినటువంటి ఈ 2 గోదావరి, కృష్ణా నదుల్లో ఉన్నటువంటి ఉపనదుల్లో ఎక్కడ నీళ్ళు లేవు. కేవలం ప్రాణహితలో మాత్రమే నీళ్లున్నాయి. ప్రాణహితలో మాత్రమే నీళ్లున్నాయని చెప్పేసి ప్రాణహిత నది ఇవాళ రాష్ట్ర ప్రజలకి నిరూపించుకుంది. ఆ ప్రాణహిత నదిలో ఉండేటటువంటి నీళ్ళని గనక 2 ప్రభుత్వాలు చిత్తశుద్ధితో గనక తరలించి ఉన్నట్టయితే ఈ రోజు ఈ కరువు వచ్చేది కాదు. ఈనాటి కరువుకు, ఈనాటి రైతుల దుస్థితికి, పొలాల మొలకలు, విత్తనాలు వేసినటువంటి రైతుల మొలకలు ఎండిపోవడానికి, పొలాల దాదాపు 70% వరి తుడిచిపెట్టుకోవడానికి, విత్తనాలే వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతుల దుస్థితికి, దుక్కులు దున్నలేనటువంటి రైతుల దుస్థితికి, విత్తనమే వేయలేనటువంటి రైతుల దుస్థితికి, తాగునీరు లేదా హైదరాబాద్ నగరానికి, అనేక నగరాలకి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం, హరీష్ రావు, కేటీఆర్లు ప్రధాన నాయకత్వం బాధ్యత వహించారు. రైట్ సార్, రైట్ అండి. ఓకే వెంకటేశ్వర్లు గారు, సో ఇప్పటి వరకు గోవర్ధన్ గారు మాట్లాడింది విన్నారు కదా, చాలా అంటే క్లియర్ కట్గా ఏ పార్టీకి ఆయనకి సంబంధం లేదు. ఒక ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ గురించి ఆయన ప్రస్తావించారు. మేడిగడ్డ 7th బ్లాక్లో పిల్లలు కుంగిన మాట వాస్తవము, అది రిపోర్ట్లోనే వచ్చారు. తర్వాత అది నీటి ఒత్తిడికి బుంగలు పడ్డాయని చెప్తా ఉన్నారు. అక్కడ జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు చేయలేదు అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో వచ్చింది. ఈ రిపేర్ అయ్యేంత వరకు కూడా చుక్క నీరు కూడా అందులో ఉంచడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇప్పుడు మరి బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ ఆన్ చేయాలి, అది కావాలనే బీఆర్ఎస్కి క్రెడిట్ వస్తుంది, కేసీఆర్కి క్రెడిట్ వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి దీన్ని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. రిపేర్లు చేయించడానికి ఎల్ఎన్టీ సంస్థ ముందుకు వచ్చినా కూడా కావాలని దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీరు విమర్శిస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు మరి మీ సమాధానం ఏంటి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజేష్ తోటి పాలనకు. ఇప్పటిదాకా గోవర్ధన్ సార్ చెప్పిందంతా విన్నాను, కానీ విన్న తర్వాత కూడా నేను దానికి కొన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రాజెక్టు నిర్మాణం దశలో తప్పులు జరిగితే రిపేర్ చేయాల్సిన బాధ్యత కొత్త గవర్నమెంట్ కు ఉందా లేదా? ఇప్పుడు ఎన్డీఏ ఏం చెప్పింది? రిపేర్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? రిపేర్ చేయమని చెప్పింది. కానీ అంతకు ముందు కూడా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాక ముందు కూడా వ్యాప్కో ఏజెన్సీ ఏం చెప్పిందని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ తుమ్మిడిహట్టు దగ్గర నీటి లభ్యత ఉంటే మనం మేడిగడ్డ వచ్చినాం అనుకుందాం, మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోయినా అనుకుందాం, ఒకవేళ తప్పు జరిగింది అనుకుందాం. ఆ తప్పు జరిగినప్పుడు కొత్త గవర్నమెంట్ అలా వదిలేయడం అనేది తెలంగాణ ప్రజల ఆస్తిని వదిలేయడమా కాదా? ఇంకొకటి ఏంటంటే, సరే వాటర్ కోసం ప్రాణహితల వాటర్ ఉందని తెచ్చుకుందాం, క్రెడిట్స్ ఎవరికి వెళ్తాయి అనేది పక్కన పెడితే, తెలంగాణ వాటర్ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్నారా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా అనేది ప్రజలు గ్రహించాలి. ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్పిన దాంట్లో క్లియర్ కట్ గా తప్పులు జరిగిన మాట వాస్తవమని పినాకిన్ ఘోష్ కమిషన్ చెప్పింది అంటున్నారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది అంటున్నారు, గోవర్ధన్ సార్ కూడా చెప్పారు. కానీ దీనికి బాధ్యత వహించి కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం పనులు స్టార్ట్ చేసింది, ఎంత బడ్జెట్ కేటాయించింది, వీళ్ళ గవర్నమెంట్ ఏం వర్క్ చేసిందని కూడా
గత అయితే ప్రభుత్వంలో వెంకటేశ్వర గారు ఇక్కడ ఒక మాట, గోవర్ధన్ గారు ఒక ఇంకొక మాట. విషయం కూడా చెప్పారు ఏంటంటే 7th బ్లాక్ లో గనక 11 పిల్లర్స్ నేను అదే పూర్తిగా చెప్తున్నాను. కూల్చి నేను కట్టాలి. 7th బ్లాక్ ఈ నేను కూల్చి 7th కట్టాలి బ్లాక్ కాబట్టి ఈ వస్తున్నా. క్రమంలో మేడం, నేను అదే పక్కన 7th పిల్లర్స్ కి బ్లాక్ కూడా వస్తున్నా, సుందిల్లా కూడా వస్తున్నా. యా నేను ఏమంటున్నంటే 156 మీటర్లు ఎత్తిపోయాల్సిన ప్రాజెక్టులో ఇలా మన మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఎందుకు 33 నెలలుగా వాళ్ళు ప్రాజెక్ట్ నిర్మాణం రిపేర్ చేయట్లేదు, కొత్తది కూడా కట్టట్లేదు. ఇంకొకటి ఏంటంటే సరే కేసీఆర్ గారు పినాకిని కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఏమేమి తప్పులు ఉన్నాయనే దాని మీద కూడా ప్రభుత్వం ప్రజలు చూసిర్రు, ప్రభుత్వాలు చూసినాయి. అంటే ప్రజలను కక్షగట్టి కేసీఆర్ గారి మీద బ్యాడ్ నేమ్ రావాలనే ఇలా ప్రాణహితలో నీళ్లు తోడవడం లేదా, హైదరాబాద్ కు వాటర్ రావడం లేదా. ఇప్పుడు కరువు వచ్చింది అంటే నేనేమంటున్నంటే మే జూన్ మాసంలో కురవాల్సిన వర్షాలు కురవకుండా ఇప్పుడు జూలైలో కురవాల్సిన వర్షాలు కురవకుండా ఉన్నప్పుడు ఉన్న ఆప్షన్ వినియోగించుకోకపోవడానికి చాలా కారణాలు చెప్పాలి కదా గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు మేడిగడ్డ కానీ సుందిల్ల కానీ అన్నారం బ్యారేజీలు లీకేజీలు అయితే బాధ్యతగా గవర్నమెంట్ ఏం తప్పులు జరిగినాయి గత ప్రభుత్వంలో ఇప్పుడు మేము రిపేర్ చేస్తున్నాం చెప్పకుండా మొత్తం కూలిపోయింది, లక్షల కోట్ల ప్రజాధనం పోయిందని చెప్తే మరి అదే విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పలేదు కదా. రిపేర్ చేయమని చెప్పింది, ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పింది. దాన్ని పక్కన పెట్టేసి ఇలా ఎన్ని మాటలు చెప్తుంది గవర్నమెంట్. నేను ఏమంటున్నానంటే రైతుల ప్రయోజనాలు కాపాడడం కోసమే బీఆర్ఎస్ పార్టీ వర్క్ చేసింది తప్ప సరే మేము తప్పు చేసినాం, ఓడిపోయినాం, ఇలా మేము అపోజిషన్ లో ఉన్నాం. ఇలా ప్రాణహితలో వాటర్ లభ్యత ఉన్నప్పుడు ఎందుకు వాటర్ ఎత్తిపోయడం లేదనేది గోవర్ధన్ గారు కూడా క్లియర్ గా చెప్పిండు. దాని మీద వర్క్ చేయకుండా ఈ బూత్ పదాలతోని అడ్మినిస్ట్రేషన్ పక్కన పట్టించేసి కాళేశ్వరం మీద రాజకీయం చేయడం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ తగదు. నేను ఏమంటున్నానంటే తప్పు జరిగిన మాట వాస్తవం అనేది నిపుణులు చెప్తున్నారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తుంది. అంతకుముందు మాకు 11 పర్మిషన్లు వచ్చినాయి. అంతర్రాష్ట్రాల వ్యవహారాలు కానీ ఇలా వ్యాప్క ఏజెన్సీ కానీ ప్రతి అంశంలో పర్మిషన్లు వచ్చిన తర్వాత సరే అక్కడ ఇసుక మీద వచ్చిందా, లభ్యత మేడిగడ్డ దగ్గర దొరికిందా, మనం అక్కడ దొరికిందని మనం పక్కన పెడితే తప్పు జరిగినప్పుడు ఒక బ్యారేజీని రిపేర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా? అంటే కేసీఆర్ గారి కోపం మీద దాన్ని రిపేర్ చేయడం వదిలేసిన మాట వాస్తవం ప్రజలు గ్రహిస్తున్నారు. నేను ఏమంటానంటే ఆ గవర్నమెంట్ తప్పు చేసిందా, ఈ గవర్నమెంట్ తప్పు చేసిందని పక్కన పెడితే రాష్ట్ర ప్రజల రైతుల ప్రయోజనాలు కాపాడాల్సింది గవర్నమెంటా, అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అది గ్రహించాలి. ఇంకొక మాట ఏంటంటే ఎక్కడ మనకు గోదావరి నది మీద గత 60 సంవత్సరాలుగా వాటర్ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతున్నమాట వాస్తవమే. కానీ మనం కట్టుకున్నప్పుడు తప్పు జరిగిందనే దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఏలెత్తి చూపించినప్పుడు నీటి లభ్యత ఉన్న దగ్గర మరి ఎందుకు ప్రాణహితలో వాటర్ తోడడం లేదు, ఎత్తిపోయడం లేదు అంటే కేసీఆర్ గారి క్రెడిట్ వస్తుంది, రైతుల ప్రయోజనాలు కాపాడకపోయినా పర్లేదు కానీ వాళ్ళ క్రెడిట్ చేయదన్న ఉద్దేశం మీదనే ఇలా రైతుల పొలాలు ఎండబెడుతున్నారా. ఇంకొకటి ఏంటంటే సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు తప్పు జరిగితే, కుంగిపోతే, అక్కడ పియర్లు పగిలిపోతే, ఒకవేళ ఆ గవర్నమెంట్ తప్పు చేస్తే ఏదో జరిగితే ఇలా రిపేర్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన గవర్నమెంట్ ఎందుకు మొత్తు నిద్రపోతుంది? ఇప్పుడు పినాకిని ఘోష్ కమిషన్ సిబిఐకి ఇచ్చారు, మరి సిబిఐ ఎందుకు రావడం లేదు అంటే దాంట్లో ఏం జరిగింది? ప్రతి అంశం కీలకంగా జరిగిన దాంట్లో అక్కడ ఇప్పుడు ఒకవేళ జరిగిన దాంట్లో లభ్యత లేదని చెప్పిన దాంట్లో తప్పులు ఎక్కడ జరిగినా మీరు నిలదీయొచ్చు, మీ గవర్నమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఓన్లీ రాజకీయం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలా నిందిస్తుంది తప్ప మరి ఎందుకు రైతుల ప్రయోజనాలు కాపాడడం లేదని ఎవరికి అర్థం కావట్లేదు. సరే మాకు క్రెడిట్ వద్దు, మీరు రైతుల ప్రయోజనాలు కాపాడండి. ఇప్పుడు నేను ఏమంటున్నంటే మీరు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం పక్కన పెట్టేసి ఇలా ప్రాణహిత లభ్యత ఉంది కదా వాటర్ ఎవ్రీడే. జలవనరుల శాఖ చెప్పిన సిడబ్ల్యూసీ చెప్పిన ప్రకారం 4-5 టీఎంసీలు గోదావరిలో కలుస్తున్నాయి. ఎందుకు మీరు వాటర్ లిఫ్ట్ చేయడం లేదనేది గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. అది సమాధానం చెప్పకుండా ఏదో చెప్తే ఇప్పుడు నేను కూడా గోవర్ధన్ గారు మాట్లాడిన దానికి ఏకీభవిస్తున్నా. తప్పు జరిగింది కావచ్చు, 1,00,000 కోట్లు ఏం జరిగింది, అప్లికేషన్కి ఎంత అయింది, రైతులకు ఎంత ఇచ్చినాం అనే దాని మీద అది కులంకుశంగా పినాకిని ఘోష్ చెప్తుంది. కానీ ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు వాటర్ వేయాలన్నది కూడా క్లారిటీగా చెప్పట్లేదు. దీని మీద క్లారిటీగా నిజంగా చెప్పాలంటే కన్నెపల్లి పంప్ హౌస్ లో ఎత్తిపోయాలి, ప్రాణహిత చెవిలో వాటర్ లభ్యత ఉంది, ఇలా రైతులకు వాటర్ వేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. రైట్, ఓకే వెంకటరెడ్డి గారు.
కాళేశ్వరం నమస్తే అండి. విషయంలో అవినీతి జరిగిందని చెప్పేసి బీజేపీ ముందు నుంచి ఆరోపిస్తానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు రిపేర్స్ విషయంలో ఎందుకు డిలే చేస్తూ ఉంది అన్నటువంటిది కూడా బీజేపీ లేవనెత్తుతా ఉంది. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిపి ఒక మంచి రసవత్తరమైనటువంటి డ్రామాను తెర మీదకి తెచ్చాయి. వీళ్ళిద్దరికీ కూడా చిత్తశుద్ధి లేదు. రైతుల పట్ల పంటల పట్ల ఏమాత్రం కూడా కొంచెం కూడా ఇది లేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ ఏమో అవినీతిలో కూరుకుపోయిందని చెప్తున్నారు. సో ఇప్పుడు గోవర్ధన్ గారు కొన్ని విషయాలు క్లియర్గా చెప్పారు. మరి కేంద్రం నుంచి వచ్చినటువంటి పర్మిషన్స్ వాటితోనే కదా మేము కట్టాము అనేసి బీఆర్ఎస్ అంటోంది. మరి ఎవరిది తప్పు, ఎవరిది బాధ్యత, ఎవరిని బ్లేమ్ గేమ్ పక్కన పెడితే ఇక్కడ రైతులకు జరుగుతున్నటువంటి నష్టానికి బాధ్యులు ఎవరు? ముందుగా మీకు అలాగే ప్యానెల్ పాల్గొంటున్న వారందరికీ కూడా నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు ఈ మధ్యలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడే కాదు, ఆ గోస్ కమిషన్ అంత ముందు నుంచి ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ అక్టోబర్ 2023 రోజు ఏదైతే ప్రాజెక్టు క్రాక్స్ రావటము, మేడిగడ్డ కూలటము ఇవన్నీ కూడా ఎప్పుడైతే జరిగాయో అప్పుడే వాళ్ళు ఎన్డీఎస్సీ కమిటీకి రెఫర్ చేశారు. వాళ్ళు వచ్చి వాళ్ళు రిపోర్ట్ 1 month లోనే ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటిదాకా 3 సార్లు రిపోర్ట్ ఇచ్చారు ఎన్డీఎస్సీ కమిటీ. ఏది ఎప్పుడు అంటే 23 నవంబర్ 2023, మే 2024, ఏప్రిల్ 2025 క్లియర్గా ఎన్డీఎస్సీ ఒకటే చెప్పింది. సరే ఇప్పటి వరకు అయితే కూలింది, అక్కడ బ్లాక్స్ లో ఇష్యూస్ వచ్చినాయి, కానీ రెమెడియల్ స్టెప్స్ రికమెండేషన్స్ ఇచ్చుకుంటూ డెఫినెట్ గా దీన్ని కొంత రిపేర్ చేసుకొని వాడుకోవచ్చిన ఆలోచన ఆ రోజు ఎన్డీఎస్ కమిటీ చెప్పింది. కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ 3 సీజన్ల నుంచి ఏది 24, 25, 26 3 సీజన్ల వరకు ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకోలేదు. అక్కడ ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ? బేసిక్ గా క్రాక్ మ్యాపింగ్ కానీ, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, తర్వాత హైడ్రో మెకానికల్ ఇష్యూస్ కానీ, స్ట్రక్చరల్ ఇష్యూస్ కానీ, అది హైడ్రాలిక్ డిజైన్స్ కానీ, తర్వాత ఇంప్లిమెంటేషన్ లేదంటే ఆపరేషన్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ రూపంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ క్లియర్ గా రికమెండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పింది. కానీ ఇప్పటిదాకా దగ్గర 30 నెలల నుంచి 3 సీజన్లుగా దాన్ని పట్టించుకోకుండా, కనీసం ఇప్పుడు డ్రాట్ వస్తుందని తెలిసి కూడా ఆ నీళ్ళని కూడా పంపు చేయకుండా కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిగా మనకు తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలడానికి, దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలని తెలుసు. ఎందుకంటే సోర్స్ దగ్గర నుంచి ప్లేసు, ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, తర్వాత దాని మెయింటెనెన్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు నిర్లక్ష్యం ఏ విధంగా కనపడిందో మనందరికీ తెలుసు. అది 37 వేల కోట్ల నుంచి 131,000 కోట్లకి ఏ విధంగా పోయిందో, ఏ విధంగా అవినీతి రూపంగా మారిందో కాళేశ్వరం ప్రాజెక్టు అందరికీ తెలుసు. దాన్ని సరే అది ఎన్డీఎస్సీకి రిపోర్ట్ క్లియర్గా చెప్పింది, రికమెండేషన్స్ ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలని చెప్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 30 నెలల నుంచి ఎందుకు చేయట్లేదో దానికి కారణం ఏంటో చెప్పాలి. మొదటి ముద్దాయి బీఆర్ఎస్ పార్టీ అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అయితే, రెండవ ముద్దాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు దీన్ని? కనీసం అట్లీస్ట్ ఇప్పుడు డ్రాట్ వస్తుందని తెలిసి కూడా, కొంత వాటర్ లిఫ్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా, వాటర్ వస్తా ఉన్నా కూడా, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ తీసుకోవచ్చిన ఆలోచన ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోతా ఉంది? రెండో పాయింట్, ఎందుకంటే క్లారిటీ ఇంతకుముందు గవర్నర్ గారు చెప్పారు, డెఫినెట్ గా ప్రాణహిత నది ఈ తెలంగాణ ప్రజలకు ప్రాణం పోసే నది. దాన్ని పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక దాన్ని అక్కడి నుంచి ఇప్పుడైతే సోర్సు ప్లేస్ మార్చడం పెద్ద దుర్మార్గమైన చర్య చెప్పాలంటే. సో అది రెండో పాయింట్ ఏంటది, కాంగ్రెస్ పార్టీ కూడా మేము వచ్చిన తర్వాత తొమ్మిడి ప్రాణహిత నది కడతాం, ప్రాజెక్ట్ కడతామని చెప్పారు. కానీ దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పటిదాకా? అట్లీస్ట్ అక్కడ పట్టించుకున్నా కూడా కొంత లిఫ్ట్ తోటి, కొంత చిన్న సపోర్ట్ తోటి, గ్రావిటీ ద్వారా మరి ఆ నీళ్ళని పెద్ద ఎత్తున ఎత్తిపోసుకునే అవకాశాలు ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాక చాలా హామీలు ఇచ్చింది, రకరకాల హామీలు ఇచ్చింది, కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా 30 నెలల నుంచి టైం పాస్ చేస్తా ఉంది తప్పితే, మీడియాలో మాట్లాడమే తప్పితే ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు ముందుకు పోవట్లేదు, ఒక
ఒక కనీసం ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ముందుకు పోని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తా ఉంది? అన్నిటి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది, పూర్తిగా అది ఫెయిల్ అయిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు ఎక్కడ కూడా ముందుకు పోని పరిస్థితి కనపడతా ఉంది. అండ్ మనకు తెలుసు ఇంకోటి రెండోది ఎన్డీఎస్ఏ గోస్ కమిషన్ రికమెండ్ కూడా చేసింది. ఇక్కడ దీంట్లో కొంతమంది పేర్లు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అవినీతి అక్రమాలు జరిగినాయి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమంటే యాక్షన్ తీసుకోకుండా మేడిగడ్డ అన్నారం సుందిల్ మీద ఏదైతే టోటల్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ వేయమంటే ఎంక్వైరీ వేయకుండా 9,000 కోట్ల రూపాయల మీద ఖర్చు పెట్టారో వాటి మీద మాత్రమే ఎంక్వైరీ వేసి రిపోర్ట్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన సిబిఐ ఎంక్వైరీ మీరే అన్నారు కదా, బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు అన్నారు కదా, మాకు అప్పచెప్పండి, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, మేము దీని సంగతి ఏంటో తేలుస్తాము, ఎవరెవరిని జైల్లో పెట్టాలో అది ఇదని చెప్పి మాట్లాడారు కదా, మరి ఏమైంది? మేడం మేము అడిగింది 9,000 కోట్ల రూపాయలతో కాదు, 1,00,000 కోట్లు ఎవరైతే ఖర్చు పెట్టిరో అవినీతి అక్రమాల్లో కూరుకున్నారో వాటి మీద మేము ఎంక్వైరీ అడిగాం. ఒక ప్రాజెక్టు మీదనే కాదు, ఒక 3 బ్యారేజీల మీద కాదు, లిఫ్ట్లు కానీ కాలువలు కానీ మోటార్లు కానీ రకరకాలుగా మొత్తం అన్నిటి మీద టోటల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ అడిగితే 9,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు పెట్టారో వాటి మీద మాత్రమే ఎంక్వైరీ చేయించి రిపోర్టు ఇప్పటిదాకా పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం? మీకు వాళ్ళకున్న ఏది బంధాలకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా, చీకటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా మీరు చేయకుండా ఈ రోజు మీ చేతుల్లో రిపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసే అవకాశాలు ఉన్నా కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 9,000 కోట్ల మీద ఎందుకు ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది? ఇవన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడో దగ్గర తప్పులు చేసుకుంటూ చీకటి ఒప్పందాలు చేసుకుంటుంది ఆలోచన క్లియర్ కనపడతా ఉంది. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 1,00,000 కోట్ల మీద మీరు ఎంక్వైరీ చేస్తారా, రిపోర్ట్ తెచ్చుకుంటారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో దోచుకున్నాడో కక్కిచ్చి ఆ 1,00,000 కోట్లు కక్కిచ్చి తెలంగాణ ప్రజలకు పంచుతా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైంది నాకు అర్థం కావట్లేదు. ఆ 10,000 కోట్ల మీద ఎంక్వైరీ చేసి తూతు మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇంతవరకు ఎందుకు చేయలేదని చెప్పేసి ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ వాటిని పట్టించుకోవట్లేదు. కూడా కాలయాపన చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసి మీడియాలో ఏదో చిట్చాట చేసుకుంటూ మీడియాలో మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఈ రికమెండేషన్స్ ఏవైతే ఇచ్చిందో, ఏవైతే ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ ఇచ్చిందో అవన్నీ కూడా ఇప్పటివరకు పూర్తి చేసి ఉంటే అట్లీస్ట్ 2 సీజన్స్ మనం సేవ్ చేసుకునే అవకాశాలు ఉండేవి. 200 టీఎంసీల నీళ్లని మనం తోడుకునే అవకాశాలు ఉండేవి. కానీ దాన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఈ రోజు ఎన్డీఎస్ఏ రెస్పాన్సిబుల్ కాదు. దీనికి ఈ ప్రాజెక్టు ఓనర్ ఎవరు? తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా చూసి చేయాల్సిన అవసరం ఉంది, రెమెడియల్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకోవాల్సిన అడుగుదాం. కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం, ఈ విషయాలన్నీ కూడా అడుగుదాము. రైట్, వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు, భట్టి, ఉత్తమ్, పొంగులేటి ముగ్గురు కూడా జనం బాట పట్టారు. ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి అక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి లోటుపాట్లు, ఏవైతే లోపాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పడానికి మేము జనం బాట పట్టాము, బయలుదేరాము అని చెప్తున్నారు. బాగుంది. కానీ మీరు ఇచ్చేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్సో లేకపోతే వీటికో మీ జనం బాటలకో వీటితో రైతులకి ఎక్కడా కూడా ప్రయోజనం వనగూరదు. రైతులు ఖచ్చితంగా మాకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, మేము పంట ఎప్పుడు, మాకు వచ్చేటువంటి దాని గురించి ఆలోచిస్తారు తప్ప వీటన్నిటితో రైతులకు ఒరిగేదేమీ లేదు. 2.5 ఏళ్ళు అవుతుంది మీరు వచ్చి, మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ప్రాజెక్టుల పరంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఎలాగూ రైతులకు ఇచ్చినటువంటి హామీలు కొన్ని అటకెక్కించేశారు, అది వేరే విషయం. ఉద్యోగాల సంగతి అది వేరే విషయం. బట్ ప్రాజెక్టుల సంగతి ఏంటి? ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి మీరు తుమ్మిడిహట్టి కడతామని చెప్పారు, రాహుల్ గాంధీ సమక్షంలో చెప్పారు. 2.5 ఏళ్ళు అయినా దానికి అతిగతి లేదు. మరి ఇప్పుడు కూడా ప్రాణహితలో నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడాను ఎందుకు నీటిని ఎత్తిపోయడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వము? వీటికి కారణాలు ఏంటి? ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది కదా రిపోర్ట్లో, రిపేర్లు చేయించుకోమని చెప్పింది, రిపోర్ట్లో వద్దు అని ఎక్కడా చెప్పలేదు కదా. మరి ఎందుకు ఆ రిపేర్ల దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆలోచించట్లేదు? వాయిస్ క్లియర్ ఉందండి? యా, క్లియర్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. నేను ఈ 2 పార్టీల నాయకులు మాట్లాడిన ప్రతిది కూడా విన్నాను. వీళ్ళు కూడా కలగజేసుకోవద్దని కోరుకుంటున్నాను. నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు చెమ్మక్ చంద్ర స్కిట్ చేసుకుంటే ఒక మాట చెప్పిండు,
అద్దంలో ముఖం చూసుకుంటే అరే ఈ అద్దం ముసలిది అయిపోయిందని చెప్పింది. అట్లనే ఉంది వీళ్ళ పరిస్థితి కూడా. అరే అక్కడ గోవర్ధన్ గారు వాస్తవాలన్నీ వెల్లడించిన తర్వాత కూడా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి గవర్నమెంట్ ఎత్తిపోస్తలేదు అంటారు. నేను ఒక్కటే అడుగుతున్నాండి, మీరు అక్కడ నీరు నిలువ చేస్తే ప్రాజెక్టు పోతుంది అని ఈ దేశంలో అత్యున్నత బాడీ అయినటువంటి NDSA రిపోర్టు ఇస్తే వీరికంటే తెలివి కల్లో నాండి ఇప్పుడు చెప్పేవాళ్ళు కేటీఆర్ కానీ హరీష్ కానీ మిగతా వారు కానీ. నేనేమంటున్నా అది వీళ్ళ ఉద్దేశం, అసలు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎలినినో వచ్చింది కాబట్టి నీళ్ళు అవసరం కాబట్టి ఇప్పుడు వీళ్ళు మా ప్రెషర్ మీద కనుక నీళ్ళు ఎత్తిపోస్తే ఉన్న ప్రాజెక్టు కూలిపోతుంది, ఇక మేము బయటపడతాం శాశ్వతంగా. కాంగ్రెస్ కూలగొట్టింది మేము మళ్ళీ అప్పుడు కూడా ఏమంటారు కదా సార్, మేము ఎత్తిపోయామన్నాము కానీ ఇట్లా జాగ్రత్త తీసుకోమని చెప్పినాం కదా అని మళ్ళీ ఒక కన్నీరు. ఇది ముసలి కన్నీరు కూడా కాదు, ఇది కేసీఆర్ కన్నీరు, ఈ వేస్ట్ కన్నీరు ఇది. నేనేమంటున్నా, స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు నీళ్లు వెత్తిపోయండి అంటే, అరే గేట్లు 3 బ్యారేజీల గేట్ చీఫ్ మినిస్టర్ గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నేను వెళ్ళాను. వారు కూడా అక్కడ ఇదైతే టెస్టులు చేస్తూ ఉన్నారో వాళ్ళు అసలు ఎంత లోతుకు ఏమైతుందని టెస్టులు చేస్తూ ఉన్నారు. ఇది కూడా వాళ్ళు చెప్పిందే కదా. ఆ టెస్టులు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సలహాలు తీసుకొని మాత్రమే దాన్ని రిపేర్ చేయాలి. అనవసరమైన మీకు ఇష్టం వచ్చినట్టు 4 సిమెంట్ బస్తాలు వేసి చేస్తే మాత్రం ప్రాజెక్టు పోతుందని చెప్తే మళ్ళీ ప్రాణహిత అంటారు, ఇదంట. నువ్వు ఏదైనా నీళ్ళు అయితే ఎత్తిపోయాలి కదా, నీళ్ళు ఎత్తిపోయాలంటే గేట్లు అయితే ముయ్యాలి కదా. మరి గేట్లు ముయ్యొద్దని వారు చెప్తున్నారు కదా. అంటే దీని అర్థం ఏంటంటే ఏదో ఒకటి మాయ చేసి మేము మంచోళ్ళము, మేము తప్పు చేయలేదని 2 పార్టీలు చెప్పుకుంటా ఉన్నాయి. రెండో కీలకమైన విషయం ఏంటంటే ఈ మన తమ్మిడిహట్టి 148 మీటర్లకు కేసీఆర్ కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు 148 వరకే. ఆ మిగతా 152 కావాలంటే చర్చలు చేద్దామని చెప్పి అది కాలేదు. ఇప్పుడు 148 అంటే ఎందుకు కట్టలేదంటే, అరే 148 వల్ల మనకు పర్పస్ సర్వ్ అవుతలేదనే కదా. ఒకవేళ 148కే కట్టవలసి వస్తే మరి కేసీఆర్ కూడా అక్కడ మాట్లాడుకొని వచ్చి ఇక్కడ మొత్తం గుర్రాల మీద ఊరేగిరు కదా, మరి వారు ఎందుకు కట్టలేదు అంటే అది సరిపోదనే కదా. అది సరిపోదని ఈ ఇంజనీరింగ్ అంత వచ్చింది. అంటే ఏది పడితే అదే మాట్లాడి కాంగ్రెస్ ఏదో ఇచ్చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెడీగా ఉందండి, ఇప్పుడు ఆ బుంగలలో సిమెంట్ బట్టలు వేయమంటే NDSA ఊరుకుంటుందండి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మీరు తెలియక బొంగలు మూసేసి ప్రాజెక్ట్ ఇది చేయొద్దు. మూడొక విషయం చెప్తాండి. ఇప్పుడు ఈ పియర్స్ కూడా దేనికి అది ఉండకుండా ఒక్కదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. ఇప్పుడు 7th బ్లాక్లా 3 పోయినాయి, 2 పోయినాయి. ఇక హరీష్ రావు అంటాడంటే ఆ 2ని కట్ చేసి ఆ 2 చేసేదానంటే పిచ్చోళ్ళు అండి ఏమన్నా అంటే ఏం మాట్లాడుతున్నారు. మీకు చేత కాకపోతే 3 నెలలు ఆయనకు అప్పచెప్పమంటున్నారు, మొత్తం చేసి చూపిస్తానంటున్నారు. 3 నెలలు కాదండి, ఆయనే కదా నీళ్ళ మంత్రి. అప్పుడు వాళ్ళు చేసిన పాపమే కదండి. ఆ పాపాన్ని గడుపుకోవడానికి రెచ్చగొడతా ఉన్నారు. ఇప్పుడు ఎట్లాగూ రైతులకు నీళ్ళు అవసరం కాబట్టి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాబట్టి రెచ్చగొడితే గట్టినే మా భయానికి ఏమన్నా ఒక మోటార్ ఎత్తితే ఆ ఉన్నది ఊడిపోతుంది. అగో చూసినావా NDSA ఇంత మంచిగా చెప్పింది, వీళ్ళకేమైనా జాగ్రత్తలు తీసుకోలేదు అని మళ్ళీ ఒకటి చెప్తాం. తమ్మిడిహట్టి 2.5 ఏళ్లలో కడతామని చెప్పారు కదా. మహారాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ కూడా అయిపోయింది, పెంచిన ఎత్తు ప్రకారమే కట్టి తీరుతామని చెప్పారు కదా. రోజా గారు, నేను చీఫ్ మినిస్టర్ గారి ప్రెజెంటేషన్ కు నేను ఇన్వైట్ నేను అందులోనే ఉన్నా. వారు 152కు అగ్రిమెంట్ ఉందని చెప్పలే, 148కి అగ్రిమెంట్ ఉంది, మిగతా దానికి చర్చలు చేద్దామని ముఖ్యమంత్రులు. 148కి ఇప్పుడు కొత్తగా ఉండేది ఏంటి, కేసీఆర్ హయాంలోనే ఉంది కదా. కేసీఆర్ కంటే ముందు ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఉంది. అయితే దాని వల్ల గోవర్ధన్ గారు ఒక్క నిమిషం మీరు ఏమంటున్నంటే తర్వాత ఇస్తాను మాట్లాడాక. నేను ఏమంటున్నంటే 152 కావాలనే కదా మనం కోరుకునేది. 151, 152. మరి ఫౌండేషన్ కూడా ఆరెంజ్లో ఉండాలి కదా. అరే ఇవి ఏవి లేకుండా ప్రాణహితుల నీళ్లు దోషిట్లా పట్టుకొని వచ్చి ఎల్లంపల్లిలో వస్తారా అండి? అరే ఏం మాట్లాడతారు రాజకీయ మాటలు. నేనేమంటాను, రెండో విషయం, భారతీయ జనతా పార్టీ ఇన్ని చెప్తుంది కదండి, మీరే కదండి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు. ఆర్మీ నుంచి ఒక ఎక్స్పర్ట్ మీరే కదా డిప్యూట్ చేసిరు. కావాలంటే ఆయన నెంబర్ నా దగ్గర నుంచి మీకు ఇస్తా, మాట్లాడండి. అరే ఆడ టెస్టులు చేస్తా ఉన్నారు, ఈ నెలాఖరి వరకు టెస్టుల ఫలితాలు వస్తాయి. దాన్ని బట్టి మాత్రమే ఇది చెయ్యాలని స్పష్టంగా చెప్పితే
ఇక రాజకీయాల మాటలు ఉన్నాయి కదా అని కేసీఆర్ కన్నీళ్ళని కాలిస్తే దీనివల్ల ఉపయోగం లేదు. మేము ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఎన్డీఎస్ఏ రిపోర్టు తర్వాత జూన్ 30వ తారీఖు నాడు వేసినటువంటి ఎక్స్పర్ట్ల వల్ల రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం మాత్రమే చేసి దాన్ని నిలబెడతాం. ఇది ఎవరబ్బ సొత్తు కాదు, కేసీఆర్ హయాంలో కేసీఆర్ సొంత డబ్బులు కాదు, మాయి సొంత డబ్బులు కాదు, ఇది ప్రజల డబ్బు. దీన్ని నిలబెట్టాలి, శాశ్వతంగా నిలబడే విధంగా దీన్ని కట్టాలి. అంటే ఇక్కడ అత్యున్నత బాడీ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మాత్రమే మనం చేయాలనేదే ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చూస్తా ఉంది. దానికి కోడిగుడ్డు మీద కలిపి నువ్వు అది చేయలే ఇది చేయాలి, నువ్వు చెప్తే చేసేదా నేను చెప్తే చేసేదా, గట్లనే కదా ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పినండి, నా మెదడు కరగబెట్టి బొట్టు 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 ఖర్చు పెట్టి నేను కట్టినా అని చెప్పిండు. పినాకిని ఘోష్ ముందడికి పోగానే నేనేమైనా ఇంజనీర్ రానా, నాకేం తెలుస్తుందా, నేనెందుకు కట్టినా అని ఉల్టా మాటలు మాట్లాడాడు. దమ్ముంటే ఒప్పుకోవాలి కదా, అక్కడ ఒప్పుకోడు, చేసింది వారే. నేను అంటున్నా ఎన్ని నీళ్లు నింపాలో నీకు తెలియదా, ఆయన ఏం తప్పు చేసి అంటే మేజర్గా ఇమీడియట్లీ తప్పేం జరిగిందంటే వాళ్ళు ఎత్తిపోతల పథకం ఎంతవరకు అయితే 5 మీటర్లు ఉంటే దాని తర్వాత ఎత్తిపోయారు కదా, వాళ్ళు ఏ డ్యామ్ లెక్క నిండా నింపి ఈ ప్రజలకు ఏం చూపించదలుచుకున్నారంటే కేసీఆర్ అపర భగీరథుడు, మొత్తము ఏది నదిని నదిని మొత్తం నింపేసిండు, లిఫ్ట్ చేసిండు. ఈ ముచ్చట్లు చెప్పడానికి నింపడం వల్ల ఏమైందంటే అది కింది నుంచి పుగ్గలు కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇది వాళ్ళ జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే తొందర కట్టాలన్న దాంతో అన్ని రకాల లోపాలు చేసిరు. ఇది నేను చెప్పడం కాదు, గోవర్ధన్ గారు చెప్పడం కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఎన్డీఎస్ఏ అంటే మన ఆశామాషి కాదు కదా, ఉంటారు కదా. నర్సయ్య గౌడ్ గారు మీరన్నదే కరెక్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అదే చాలా కీలకం అనుకోండి. మరి ఆ రిపోర్ట్ వచ్చి ఎంతకాలం అయింది? మేడం 21వ తారీఖు నాడు ఇమీడియట్ పోగానే ఎమ్మటే వచ్చింది, తాత్కాలిక రిపోర్ట్ ఇచ్చింది, ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చింది, మొన్ననే ఇచ్చింది ఆ రిపోర్టు. దాని తర్వాత ఈ కమిటీ జూన్ 30వ తారీఖు నాడు వచ్చింది ఎక్స్పర్ట్స్. వాళ్ళు లెక్క ఇది ఎంత టెస్టులు చేస్తూ ఉన్నారు. మనం తెల్లవారంగా చేసేది కాదు కదండి, మీద చేసేది కాదు కదా. ఇవి చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారము చేయమనే చెప్పింది. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి, శాశ్వతంగా నిలబడాలి, ఆవేశాలకు పోయి ఎవరి మీద కోపంతో చేసేది కాదు. రెండవది, ఇప్పుడు ఇందులో నుంచి నీళ్ళు ఎత్తిపోతే కదండి వాళ్ళకు వచ్చేది. నీళ్ళు ఎత్తిపోసే అవకాశమే లేదన్నప్పుడు ప్రాణహిత నుంచి ఎత్తిపోయామని 2 పార్టీలు చెప్తున్నారు. ప్రాణహిత నుంచి ఎత్తిపోతావు, అదే 9 ఏటి కడితే అక్కడి నుంచి కెనాల్ గ్రావిటీ ద్వారా చిన్న లిఫ్ట్ పెట్టి పెళ్లికి వస్తుందని అప్పుడు చెప్పినాం. ఇదే గోవర్ధన్ గారిని నేను కలిసి వారి దగ్గర ఇంత పెద్ద రిపోర్ట్ పెట్టుకొని తిరుగుతారండి గోవర్ధన్ గారు. 99 టీవీ డిబేట్ పోయినప్పుడు కలిసి నాకు కొన్ని విషయాలు చాలా సేపు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సార్ నేను ఏమంటున్నంటే ఇంజనీర్స్ కు ఎవరి పని వాళ్ళు చేయాలి, గాడిద పని గాడి చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. కేసీఆర్ ఏం చేసినాడంటే అన్ని నేనే అనుకొని చేసి బొంగలు కొట్టించిండు. తప్పు జరిగింది. దాన్ని ప్రజలలో ఏంటంటే ఎంతో కొంత మైలేజ్ తీసుకోవాలి కాబట్టి అబ్రకదబ్ర చేద్దామని ఒక ఆయన కన్నెపల్లి నుంచి పోయి ఎత్తిపోయామని ఒక ఆయన చెప్తాడు. తర్వాత కవిత ఏం చెప్తా అంటే ఆంచెల్లి 2 గోడలు కడితే చక్కగా పోతుందని ఆమె చెప్తుంది. ఇవాళ మిడ్ మానేర్కు లోయర్ మానేర్కు పోయి ఆడ మీటింగ్ పెట్టి ఈయన చెప్తారు. తప్పు చేసిన మీరు అక్కడ ఎత్తిపోసే అవకాశం లేదు. మీరేమనుకుంటారంటే ఇది మొత్తం గేట్లు వేసేసి నీళ్లు నింపితే ఉప్పుడే కొట్టకపోతే ఇక పాపం శాశ్వతంగా తుడిచేస్తారు, ఇక పాపం కాంగ్రెస్కి పోతుంది. అంటే మేము అంత పిచ్చోళ్ళమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చెప్పినాయో వాటిని తూచా తప్పకుండా పాటించుతూ మేము చేస్తాం. 2వ 3వ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే, రామచంద్రరావు గారు కూడా మాట్లాడేదంటే రైతులకు నీళ్ళు అందియండి, నీళ్ళు ఎత్తిపోయండి. అరే అన్ని రిపోర్ట్లు మీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నదే మీరు అన్ని తెలిసి నీళ్ళెత్తిపోయండి. వెంకటరెడ్డి గారు మీరు ఒక క్వశ్చన్ రేస్ చేశారు కదా, ఒక్క నిమిషం ఆయన సమాధానం చెప్పాలి కదా భారతీయ జనతా పార్టీ నాయకులకి. టైం లేదు మనకి, కన్క్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, గోవర్ధన్ గారు ఒక్క నిమిషం ఆగండి. గోవర్ధన్ గారు మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడి అన్ని విన్నా, అన్ని అబద్ధాలు చెప్పారు మీరు. నర్సయ్య గారు కన్క్లూడ్ చేయాలి, దయచేసి కన్క్లూడ్ చేయండి. భారతీయ జనతా పార్టీ డబుల్ స్టాండర్డ్ కాదు, చెబుల్ స్టాండర్డ్ ఎట్లా ఉందంటే, అంతకు ముందు కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇట్లా ఇచ్చేయండి, అట్లా అరేంజ్ చేసి సంకల పెట్టుకొని పోతామని చెప్పారు. ఇప్పుడేం చెప్తారు,
ఇచ్చిరు 3 ఇచ్చి అరే నీకు ఒకటే ఇచ్చిరా 9 నువ్వు 9 అంటే నువ్వు 9 అది ఒకటే నీకు ఇచ్చిన దాన్ని పని చేయవారు ఓకే రైట్ ఆయన ఆన్సర్ చేయనివ్వండి ఒక నిమిషం మీరు ఆగండి ఇంకా. ఓకే, మీరు ఏం చేస్తున్నారు ఓకే నర్సయ్య గారు మీరు ఒక నిమిషం ఆగాలి. ఎస్ నర్సయ్య గారు మీరు ఆగండి. నర్సయ్య గారు మీరు ఆగండి. ఎస్ వెంకటరెడ్డి గారు మేడం రోజా గారు త్వరగా conclude నేను చేయండి. 3 క్వశ్చన్స్ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. Quick గా, quick గా. ఒకటి ఎస్ 3 రిపోర్ట్లు ఇచ్చింది. ఏది నవంబర్ 2023, మే 2024, ఏప్రిల్ 2025. సో ఈ 3 రిపోర్ట్లు ఇచ్చినప్పుడు 3 సంవత్సరాలు 30 నెలలు అవస్థ ఉంది. 2025 అంటే దగ్గర Yeah. నెల రోజులు సంవత్సరం దాటిపోయింది. ఇప్పటిదాకా మీరు చేసిన టెస్ట్లు ఏంటి, అప్డేట్ ఏంటి, ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు చెప్పాలి. Okay, right. ఒకటి రెండవది ఏంటంటే ఇంతకుముందు చెప్తా ఉన్నారు, మేము అడిగింది ఏంది, టోటల్ కాళేశ్వర్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టిన డబ్బు ఏదైతే అవినీతి అక్రమాలు జరిగిందో వాటి మీద మీరు ఎంక్వైరీ ఎందుకు చేయలేదు ఎందుకు తప్పించుకోపోయారు సమాధానం చెప్పాలి. ఓకే రైట్ 1,00,000 కోట్లు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం. ఎస్ ప్లీజ్ భాగస్వామ్యం ఉందా? వెంకటరెడ్డి గారు నర్సయ్య గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగాలి మీరు. నర్సయ్య గౌడ్ గారు ఒక నిమిషం ఆగాలండి మీరు దయచేసి ప్లీజ్. ఒక నిమిషం సార్. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి మీరు. ఎస్ వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారు రోజా మేడం నేను ఏమంటానంటే ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సినటువంటి అంశం. యా కానీ చర్చలకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటానంటే టిఆర్ఎస్ పార్టీగా సూటిగా ప్రశ్న వేస్తున్న రేవంత్ రెడ్డి గారిని, వ్యాప్కో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీరు ఎన్డీఏ రిపోర్ట్ నేషనల్ డ్యామ్ చాప్టర్ అథారిటీ రూల్స్ మీరు ఎందుకు అతిక్రమిస్తున్నారు? 30 నెలలుగా మీరు ఏం చేస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే మేము ఇలా పొజిషన్ లో ఉన్నాము, మీరు కన్నెపల్లి వినండి మీరు మాట్లాడినప్పుడు ప్రాణహితలో వినండి వెంకటేశ్వర్ గారు త్వరగా కన్క్లూడ్ చేయండి, టైం లేదు. కన్నెపల్లిలో మీరు ఎత్తిపోయండి, రైతులకు నీళ్లు ఇవ్వమంటే ఆ కాలం వరడం ఎందుకు? మీరు ఏమంటారు? నీళ్లు రైట్ అండి. ఓకే ఎత్తిపోయి థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్లు గారు, నర్సయ్య గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు, గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.